బాబు వందనాలు చూపిస్తున్నాను. మన మధ్యన సిస్టర్ ప్రశీల సిస్టర్ గారు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రచ్చ. మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు రచ్చ. ఎంతో ఘనంగా యేసు ప్రభా ప్రార్థన చేస్తున్నాం రచ్చ. యేసు ప్రభా నీకే వందనాలు రచ్చ. ఈరోజు వాక్యం ద్వారా మీరే మాట్లాడండి యేసు ప్రభా. నీ సంగతులను మాకు తెలియపరచండి యేసు ప్రభా. ప్రార్థన ద్వారా ఆశీర్వదించండి యేసు ప్రభా. యేసు ప్రభా అనేక మంది వాక్యం చెప్పే విధంగా మార్చండి యేసు ప్రభా. మా సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎవరెవరి గురించి అయితే మేము ప్రార్థన చేయబోతున్నాం యేసు ప్రభా, ప్రతి దాంట్లో మాకు ఫలింప చేయండి యేసుప్రభా. యేసుప్రభా నీకే వందనాలు రచ్చ. ప్రార్థనలు మొత్తం సర్వీస్ లో మీరే మాకు తోడే నీడే ఉండండి యేసుప్రభా. ఎదగలేని యేసుప్రభా ధైర్యాన్ని మాకు అనుసరించండి యేసుప్రభా. దేవుడా నీకు వందనాలు రచ్చ. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు రజ. సమస్తము చేయగలవు దేవుడు రచ్చ. నువ్వే మమ్మల్ని వాడుక యేసుప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మందికి నీ వాక్యం చెప్పే బిడ్డగా మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తునంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ పాట పాడుకునేసిన మనకి మరణకలిలాగా పాట పాడుకుంటాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యన ప్రశీల సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. వాక్యంలో వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రచ్చ. యేసు ప్రభా వాక్యంలో వెళ్లే ముందు మేము మీ దగ్గర అడుగుతున్నాం రచ్చ. యేసు ప్రభా మాలో మీరుండి నడిపించండి యేసు ప్రభా. వాక్యం చెప్పే ముందు యేసు ప్రభా మా తలంపులు యేసు ప్రభా తొలగించి మీ యొక్క తలంపులు మాలో ప్రసాదించండి యేసు ప్రభా. ఎలాంటి శ్రమలు లేకుండా ఎలా ఎదుర్కోవాలో మీరే నేర్పించండి యేసు ప్రభా. దేవుడ యేసు ప్రభా వాక్యంలో ఎన్నో సంగతులను మాకు నేర్పించండి యేసు ప్రభా.
యేసుప్రభ మా మైండ్ డైవర్ట్ కాకుండా యేసుప్రభ మీలో ధ్యానించి మేము వినాలి యేసుప్రభ. ఆ ధ్యానించినప్పుడు యేసుప్రభ మేము ప్రతి ఒక్కటి యేసుప్రభ మా రియల్ లైఫ్ లో యేసుప్రభ మా ప్రొఫెషనల్ లైఫ్ లో అది పాటించాలి యేసుప్రభ. దేవుడా అలాంటి మాకు జ్ఞానము ప్రసాదించండి యేసుప్రభ. దేవుడా ప్రతిరోజు యేసుప్రభ నీ వాక్యాన్ని ప్రకటించే జ్ఞానం మాకు దయచేయండి యేసుప్రభ. దాన్ని సఫలపరచండి యేసుప్రభ. ప్రతిరోజు యేసుప్రభ నీ గురించి మేము ఆలోచించాలి యేసుప్రభ. దేవుడా అలాంటి మాకు జ్ఞానం ప్రసాదించుమని ప్రభాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రెండో కొరింథీయులు 4వ అధ్యాయము 8వ వచనము. 4వ అధ్యాయము 8వ వచనము. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను అని అంటారు. అంటే ప్రతి దాంట్లో మనకి ఎక్కడ మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా, ఎక్కడ పోయినా మనకి శ్రమలు ఎదురవుతున్నాయి, ఏది కూడా సఫలం అయితలేదు అని. పౌలు కూడా అదే ఇది కొరింథీయులు ఎవరు రాసిండు? పౌలు రాసిండు కదా. పౌలు కూడా అదే అనుకుంటున్నా, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను. కానీ ఇంకొకటి ఏమంటున్నాడా? ఇరికింపబడు వారము కాదు. శ్రమ ఉంది, దానిలో మనము ఇరుక్కుపోలేదు. శ్రమ ఉంది కానీ మనము ఇరుక్కబోలేదు. అపాయముతోనున్నాను, కేవలము ఉపాయము లేని వారము కాదు. అపాయం అయితే ఉంది కానీ దానికి ఉపాయం అయితే ఉంది కదా అని అంటుండు. శ్రమ ఉంది కానీ ఆ హోప్లెస్ సిచ్యువేషన్ లో నేను నెగ్గుకొని ఉంటాడు. హోప్లెస్ సిచ్యువేషన్ లో నేనైతే ధైర్యంగా దాని నుంచి నేను బయటపడగలను. నాకు శ్రమ అయితే నాకు ఉంది, కానీ దాన్ని ఎదిరించే బలము ఎవరిస్తాడంట? మనకి దేవుడైన యెహోవానే ఇస్తాడు. హోప్లెస్ సిచ్యువేషన్ ఇరుకబడి శ్రమ ఉంది, శ్రమ పడుచున్నాను, బడ్డానా? లేదు. ఇరికింపబడి ఉన్నానా? లేదు. అపాయం ఉంది, నాకు అపాయం అనేది ఉంది, కానీ ఉపాయం కూడా ఉంది అని అంటుండు. శ్రమ ఉంది, దాంట్లోకించి నేను విడిపింపబడతాను. అపాయం కూడా ఉంది, కానీ నాకు ఉపాయము దేవుడైన యెహోవానే ఇస్తాడంట. మనం కూడా అదే అనుకుంటున్నాం కదా, మనకు శ్రమలు ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ లో నేను ఇరుక్కపోయి ఉన్నానంటే నువ్వు ఇరుక్కపోయి ఉన్నావు కాదు, నువ్వు దాంట్లోకించి దేవుడు నిన్ను రక్షిస్తాడంట. నువ్వు హోప్లెస్ సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు ఏం చేస్తాడంట? తన ఒక జ్ఞానం ఇచ్చి నిన్ను పైకి లేపడతాడంట. తన ఒక జ్ఞానం ఇచ్చి నేను పైకి లేబడతానంట. ఇరికింపబడలేదు నువ్వు, శ్రమ ఉంది, ఇరికింపబడలేదు నువ్వు. ఓకే, ఉపాయం ఉంది నీ దగ్గర, ఉపాయము ఉంది కూడా నీకు. అపాయములో కూడా నీకు దేవుడు ఆ జ్ఞానంతో ఉపాయం కూడా నీకు ఇస్తాడంట. దేవుడు ఒక ఆలోచన ఎట్లా అంటే అతి అద్భుతంగా ఉంటాయి. మనము ఊహించని దానికన్నా మనము ఊహించం కూడా, ఆయన ఆలోచనను కూడా ఊహించలేమును. అతి అద్భుతంగా ఇంకెక్కువగా దేవుడు నీకు దీవిస్తాడంట. శ్రమలలో కూడా నీకు ఏమిస్తాడంట? ఆ హోప్లెస్ సిచ్యువేషన్ లో కూడా నీకు ఏమిస్తాడంట? ధైర్యాన్ని దేవుడు కలిగిస్తాడంట. అట్లనే పౌలు కూడా అంటున్నాడు కదా, శ్రమలలో ఉన్నా నేను ఇరుకపడలేదు. ఎప్పుడు శ్రమ ఉంది నాకు, ఎప్పుడు ఇరుకపడలేదు. అపాయం ఉంది నాకు, దాంట్లోనే నాకు ఉపాయం కూడా ఉంది అని అంటాడు కదా. యోబు కూడా అదే, యోబు జీవితంలో కూడా దేవుడు అదే చేసిండు. దేవుడు ఎంతో మంది తనకి మొత్తం తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, తన భార్య అందరూ వ్యతిరేకంగా అయిపోయినరు. కానీ యోబుకి దేవుడి మీద చాలా అంటే చాలా నమ్మకం ఉండే. యోబుకి చాలా నమ్మకం ఉండే. ఏంది? ఏదో ఒక రోజు దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఏదో ఒక రోజు నేను దేవుడు బాగు చేస్తాడు. మొత్తం అధ్యాయంలో లాస్ట్ కి ఏముంటది? 2 అంతలు ఎక్కువగా దీవిస్తాడని ఉంటది కదా, 2 అంతలు ఎక్కువగా దీవిస్తాడని అంటాడు. శ్రమలలో కూడా ఆయన ఇరుకబడి ఉన్నాడు కదా, శ్రమలలో కూడా ఆయన ఇరుకబడి ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు. కానీ ఆయనకి ఏదో ఒక రోజు దాంట్లోకి ఏంచి విడిపిస్తాడనే ఒక ధైర్యము ఆయనలో ఉంటది. అదే యోబు గ్రంథంలో ఏముంటదంటే చూడండి, యోబు 23వ అధ్యాయము 14వ వచనము. యోబు 23వ అధ్యాయము 14వ వచనము. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును, నాకు విధింపబడిన దాని ఆయన నెరవేర్చును,
అట్టి పనులను ఆయన అనేకము జరిగించువాడై ఉన్నాడు. అట్టి పనులు ఫస్ట్ ఏమంటాడు, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. నాకు ఏదేది ఉన్నదో, ఏదేది ప్రాబ్లమ్స్ ఉన్నదో దాంట్లోకించి విడిపించి ఆయన నా పట్ల ఏదైతే ఉందో, ఏదైతే ఉన్నదో, ఏదైతే విల్లు ఉన్నదో అది తప్పకుండా నెరవేర్తారంట. నేను విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. ఎవరు? యేసుక్రీస్తు నీ పట్ల ఉన్న విల్లుని దేవుడు ఎట్లన్నా నెరవేర్చాడంట. యోబు జీవితంలో కూడా అట్లనే అయింది కదా. యోబు జీవితంలో ఎంతో కష్టం, ఎంతో ఇది ఉండే, కానీ ఆయన నెరవేర్చిండా లేదా? దేవుడు నెరవేర్స్తారు. అట్టి పనులను ఆయన అనేకముగా, ఒకటనలేదు, రెండనలేదు, మూడనలేదు, అనేకముగా అన్నాడు. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించు వాడై ఉన్నాడంట. అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించు వారే ఉన్నారంట. ఇక్కడ కూడా పైన పౌలు కూడా అదే అంటుండు కదా, శ్రమ పడుచున్నాను కానీ ఇరుకబడలేదు అని అంటాడు. అపాయం ఉంది కానీ నాకు దాంట్లోనే ఉపాయం ఉంది అని అంటాడు. పౌలు జీవితంలో కూడా దేవుడు తోడే ఉండే, మళ్ళా యోబు జీవితంలో కూడా దేవుడు తోడే ఉండే కదా. ఆయన యోబు చాలా నమ్మిండు. ఏమని? నా పట్ల ఏది ఉందో ఆ కార్యము తప్పకుండా నెరవేర్స్తాడు. నా పట్ల ఏదైతే దేవుడు అనుకున్నాడు, అందరూ వేరేగా ఇది చేసినా గానీ లాస్ట్ కి ఏమనంటాడు? తప్పకుండా అది నెరవేరుస్తాడు. ఆయన ఉండు కదా ఇక్కడ, నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు అని తప్పకుండా ఆయన నమ్మిండు. అట్టి పనులను ఆయన అనేకముగా, ఒకటనలే, రెండనలే, మూడనే, అనేకముగా జరిగించువాడే ఉన్నాడు. ఆయన నమ్మేసిండు, జరిగిస్తాడు, దేవుడు నా పట్ల తప్పకుండా నెరవేరుస్తాడు, ఆయన విల్లు ఏదైతే ఉన్నదో తప్పకుండా ఆయన నెరవేరుస్తాడని యోబు నమ్మిండు. ఇక ఒకటి కాదు కూడా, రెండు కాదు కదా, అనేకముగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన విధింపబడిన టైంలో దేవుడు నిర్ణయించిన టైంలో ఎట్లన్నా నెరవేర్స్తాడని యోబు నమ్మిండు. పౌలు కూడా నమ్మిండు కదా. ఫస్ట్ లో మనం చూసినాం కదా, 2 కొరింథీలో పౌలు నమ్మిండు. సెకండ్ దాంట్లో ఏంది? యోబు కూడా నమ్మిండు. మన ఆలోచన ఏముంటది? అదే దీంట్లోనే వెళ్ళాలా, ఈ పాటలోనే వెళ్ళాలా, ఈ పాటలో ఉంటేనే నేను కరెక్ట్ ఉంటా అని మన ఆలోచన పెట్టి మనము ఇది చేస్తాం కదా. మన ఆలోచన పెట్టి, మన తలంపు పెట్టి ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నా తలంపులు నీ తలంపు వాటికంటే చాలా గొప్పది. నా త్రొవ్వలు నీ త్రొవ్వలు కంటే చాలా గొప్పది అని అంటుండు కదా. ఏషియా గ్రంథం, ఏషియా 55వ అధ్యాయము 8వ వచనము. ఏషియా 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని అంటుండు. మనము ఏదో చిన్న దానికి మనము ఎదురు చూస్తుంటాం, దేవా ఇది చేయలేదే, ఇది చేయలేదని. కానీ ఏదో గొప్పది చేయబోతుండు కదా, ఏదో గొప్పది చేయబోతుండు. యోబు విషయంలో కూడా అదే, దేవుడా నా ఆస్తి పోయింది, నా పిల్లలు పోయిండ్రు, అది ఇది అని ఆలోచించిండు కదా. నా తలంపులు నీ తలంపు వంటివి కావు, మీ త్రొవ్వలు నా త్రొవ్వల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని అంటుండు. మన తలంపులు దేవుని తలంపులని పోల్చలేవు కదా. తలంపులు ఎక్కువగా ఆయన మన గురించి ఏదో పెద్దగా ఆలోచిస్తుండు కదా. తలంపులు వంటివి మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అని అంటుండు. సో అదే యోబు కూడా అనుకుంటే ఇవన్నీ జరిగేదా? 2 అంతలు ఎక్కువగా ఆశీర్వదించిండు కదా. సో మనము దేవుని తలంపు బట్టి ఆలోచించాలా. దేవుని ఒక విల్లు ఏదైతే ఉందో మనం అది నెరవేర్చుకోవాలని మనము ముందుకు సాగాలంట. నాకు అనేకముగా అన్నాడు కదా, అనేకముగా అంటే ఎక్కువగా మనము దేవుడు మనం దీవిస్తాడు, మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు అని మనము గట్టిగా నమ్మాల. మనము ఊహించని దానికంటే దేవుడు మనకి ఎక్కువగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఏమంటుండు? నా తలంపులు ఆయన నీ తలంపు వంటివి కావు అని అంటుండు. మళ్ళా నీ త్రొవ్వలు నా త్రొవ్వల వంటివి కావు అని అంటుండు కదా. మనం కూడా అదే అనుకోవాలి. ఇంకా మనము ప్రతిరోజు ఈ అధ్యాయం, ఈ వాక్యం మన డైలీ లైఫ్ లో ప్రతిరోజు మనం చదువుతూనే ఉంటాం కదా. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా
29 నేను మిమ్ము గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశము లేని గాని హానికరమి కావంటుండు. నేను మిమ్మును గురించి ఉద్దేశించి ఉన్నాను అంటుండు. నేను మిమ్మును గురించి, మీ గురించి ఉద్దేశించిన సంగతులు నెరవేరుస్తానని అంటుండు. కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరముగానే ఉంటది కానీ మనకు హానికరము కావంట. ఏందంట? కరమే గాని హానికరము కాదంట. మనం ఇదే నమ్మాలా. నా గురించి దేవుడు తన పట్ల ఉన్న విల్లుని దేవుడు నెరవేరుస్తాడు. ఆయన నా పట్ల ఏమో నిర్ణయించిండో దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. సమాధానకరమైనదే కానీ నాకు హానికరం కాదని అంటుండు. నీ పట్ల నేను ఏమైతే అనుకున్నానో నేను తప్పకుండా చేస్తా. నేను తప్పకుండా నెరవేరుస్తా. నీ ప్లాన్ ఏదైతే ఉందో నాకు తెలుసు. ఎట్లా ఉండాలంటే నీ సంగతులు నేను నెరవేరుస్తా. రాబో కాలమందు నిరీక్షణ కలిగి ఉండాలను. ఎట్లా ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాల. మనం పేషెన్స్ గా వెయిట్ చేయాలా. సమాధానకరమైన జీవితం నీకు దొరుకుతుందంట, కానీ హానికరము కలిగించేది ఏది నీకు చేయడంట. ఇది డైలీ లైఫ్ లో మనం ఇది ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో మనం ఈ వాక్యం నెరవేరుస్తూనే ఉంటాడు దేవుడు. మనం ఇది చదువుతూనే ఉంటాం, కానీ ఎప్పుడైనా అనుకున్నామో మనకు తెలియని సంగతులు. ఎందుకంటే ఇక్కడ ముందే అంటాడు కదా ఏషియా గ్రంథంలో, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. అంటే మన ఆలోచనలు, ఇంకా దేవుడు ఆలోచన మన గురించి ఎక్కువగా ఉంది. మనము ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ కలిగి ఉండాలా. యోసేపు జీవితంలో కూడా అదే అయింది కదా. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, తన అన్నదమ్ములు అందరూ తన గురించి చెడుగా అనుకున్నాను. ఇంకా దావీదు విషయంలో కూడా కదా అంతే కదా. అందరూ తనని చిన్నవాడవని చూసిండు, కానీ దేవుడు టైం ప్రకారము తనని నిలబెట్టిండు గొలియాతు ముందు. సో ఎవరైనా యోసేపు జీవితంలోనే అట్లయింది, మన దావీదు జీవితంలో కూడా అయింది, యోబు జీవితంలో కూడా అట్లనే అయింది. వాళ్ళందరి పాయింట్ లో వాళ్ళు ఎట్లా ఉండే? నిరీక్షణ కలిగి ఉండేనంట. వాళ్ళందరు ఎట్లుండేనంట? నిరీక్షణ కలిగి ఉండేనంట. సమాధానమైన ఉద్దేశము లేని గాని హానికరము కావంట. మనకి హానికరమైనది ఏదియో దేవుడు చేయడంట. ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా. మనం ఇంకేమనుకోవాలా? అనుకోవాలా, దేవుడు నా పట్ల ఎట్లనే నెరవేరుస్తా, నేను నిరీక్షణ కలిగి ఉంటాను. ఎందుకంటే దేవుడు తలంపు నా తలంపు వంటిది కాదు. ఆయన ఇంకా ఎక్కువనే ఆలోచిస్తుండు. నేను ఏదో త్రొవ్వలో వెళ్ళాలనుకుంటా, కానీ ఏమంటున్నావు? మీ త్రొవ్వలు నా త్రొవ్వల వంటివి కావు. అంటే ఇంకెక్కువ దేవుడు ఆలోచిస్తుండు. ఆయన నీ మార్గంలో నడవాలనుకుంటుండు. మీ త్రొవ్వలు నా త్రొవ్వల వంటివి కావని అంటుండు. సో ఆయన నీకన్నా ఎక్కువ ఆలోచిస్తుండు. నీకన్నా ఎక్కువ నీ గురించి ఆయన ఎప్పుడో రాసి పెట్టి ఉండవు. అది పక్కా నెరవేరుస్తాడంట. ఎట్లుండాలా? మనము నిరీక్షణ కలిగి ఉండాలా. ఇంకా ఏముండాలా? మనము అనేకముగా దేవుడు ఇస్తాడు. అనేకముగా ఇస్తానన్నాడు. ఇంకా మనము ఎనీ హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే కూడా మనకి ఏముంటదంట? ఆ దాంట్లో కూడా దేవుడు మనకి ఏదో ఒక ఉపాయము ఇస్తాడంట. అదే అంటాడు కదా కొరింథీయులో, అపాయంలో కూడా నేను ఉపాయం కలిగి ఉన్నాను. అపాయంలో కూడా నేను ఉపాయము ఇస్తాను. అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కావంటుండు. అపాయంలో కూడా నీకు ఏదో ఒక విధంగా నీకు ఉపాయం ఇస్తా. నీకు ఆ సిచ్యువేషన్లకించి నేను బయటపడేస్తా. నువ్వు ఊహించిన దానికంటే నేను ఎక్కువగా ఇస్తా. ఎందుకంటే నా తలంపులు అటువంటిది, అత్యధికంగా ఇస్తా నేను నీకు అని అంటున్నావు. ఎట్లుండాలా? నిరీక్షణ కలిగి పేషెన్స్ గా ఉండాలా. నీకు హానికరమైనది ఇస్తాడా? ఇయ్యడు. నీకు మంచిదే ఇస్తాడు. హానికరమైనది ఇస్తాడా? ఇయ్యడు. దేవుడు నీకు మంచిదే ఇస్తాడు.
ఏదంటే నువ్వు నమ్మాలా, ఏదంటే నువ్వు 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 నమ్మాలా అనుకుంటావు. దేవుడా నా ప్రాబ్లమ్స్ ఎవరి మీద వేయాలా, ఎవరి మీద వేయాలా, నా తల్లి మీద వేయాలా, నా తండ్రి మీద వేయాలా అంటే అవన్నీ కాదు. నా నీ నీ ఒక భారము ఎవరి మీద మోపమంటుండో, దేవుని మీద మోపమంటుండు. నీ ఒక బాధని ఎవరి దగ్గర చెప్పుకోవాలా, దేవుని దగ్గర చెప్పుకోవాలా. యోబు ఎవరి దగ్గర చెప్పుకుండు, దేవుని దగ్గరనే చెప్పుకుండు. అందరు ఇచ్చిన, అందరు వెలవేసిన ఏం చేయలేదు. ఎవరి దగ్గర ఎవరి దగ్గర లాస్ట్ కి ఎవరి దగ్గర ఇది సఫలం వచ్చింది, ఆయనకి దేవుని ద్వారానే సఫలం వచ్చిండు కదా. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నువ్వు ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచాలంట, యెహోవా మీద ఉంచాలా. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని అంటున్నావు. నీ ఉద్దేశములు సఫలమగును. పైన ఏమంటున్నావు, ఎవరి మీద ఉంచాలా, నా మీద యెహోవా మీద ఉంచుము అని అంటుండు. మీ మమ్మీ మీద కాదు, మీ డాడీ మీద కాదు, ఎవరి మీద కాదు. నీ భారము దేవుని మీదనే ఉంచాలా, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అంటుండు. నీ ఉద్దేశములు సఫలమగును అని అంటుండు. దేవుడా నాకు విశ్వాసం అనేది మనలో ఉండాల, విశ్వాసం అనేది ఉండాల. మనము శ్రమలో నుంచి దేవుడు మనని బయటపడేసిండు. శాపగ్రస్తుల నుంచి మనం ఎంతో శాపగ్రస్తులమై ఉండే, కానీ మన శాపాన్ని దేవుడు రక్తంతో కడిగివేసాం కదా. అట్లా నీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడంట. ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంచుతాడు, నీ పన్నుల భారము, ఏదైతే భారం ఉందో యెహోవా మీదికి అప్పగించినప్పుడు కానీ నువ్వు నిరీక్షణ కలిగి నీతిమంతుడుగా యథార్థముగా దేవుని పట్ల జీవించాలంట. యథార్థముగా దేవుని పట్ల జీవించాలా. అప్పుడు దేవుడు నీకు ఏది కూడా ఏ భారము లేకుండా దేవుడు నీ ప్రతి ఒక్క సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాడంట. కీర్తన 84వ అధ్యాయము 11వ వచనము. కీర్తన 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయనయే మేలును చేయక మానడు అని అంటారు. ఇక్కడ మనము పైన ఏం చూసుకుంటాం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమువై ఉన్నాడు. మనకి దేవుడు అట్లా ప్రొటెక్షన్ ఇస్తాడు. మనం ఇక్కడ మెయిన్ గా ఏం గమనిస్తామంటే, ఇక్కడ పైన దాన్ని గమనిస్తాము. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించున. దేవుడు నాకు కృపయు ఘనతయు దేవుడు ఇస్తాడు, అది మనము నమ్ముతాం. కానీ ఎట్లా ఉండాలా, మనము యథార్థముగా ప్రవర్తించు వారికి అని ఉంది. ఎవరికి ఇస్తాడంట, యథార్థముగా ప్రవర్తించు వాడికి. నువ్వేమనుకుంటావు, యెహోవా అన్నాడు కదా, ఇక్కడ వాక్యంలో రాసింది యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. కానీ ఎవరికి అనుగ్రహిస్తాడని నువ్వు మర్చిపోతావు. అది ఉట్టి ఆ వర్డ్స్ లో ఉన్న మంచితనాన్ని నువ్వు చూస్తావు. ఫస్ట్ ఏంది, దేవుడు బ్లెస్సింగే చూస్తావు. ఏందది, కృపయు ఘనతయు. యెహోవా కృపయే ఘనత అనుగ్రహిస్తాడు. నాకు దేవుడు యెహోవా నాకు సూర్యుడిని కేడముగా ఉన్నాడు. ఎట్లా కేడము, ఆ డాలో ఎట్లా ప్రొటెక్షన్ లాగా ఉన్నాడు, నాకు దేవుడు ప్రొటెక్షన్ లాగా ఉన్నాడు అని అంటావు. అది కూడా నమ్ముతావు. దేవుడు నాకు కృప ఇస్తాడు, ఘనత ఇస్తాడు, అనుగ్రహిస్తాడని నమ్ముతావు. కానీ లాస్ట్ కి కింద ఉన్న లైన్ చదవడం మర్చిపోతావు, పార్టీ చేయడం కూడా నువ్వు మర్చిపోతావు. ఎట్లా ఉండాల, నువ్వు పైన ఉన్న దాన్ని నువ్వు కావాలంటే ఎట్లుండాల, నువ్వు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏం మేలు చెయ్యకమా అన్నాడంట. ఎట్లా ప్రవర్తియాలంట, యథార్థముగా ప్రవర్తించు వారికి, ఏంటి, ధర్మముగా, నీతిగా, న్యాయంగా. అంటే అట్లనే కదా, యథార్థముగా జీవించువాడంటే ధర్మముగా, నీతిగా, న్యాయంగా, కరెక్ట్ వేలో నువ్వు జీవిస్తే ఆయన ఏమిస్తాడంట, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడంట. ఎంత, ఒకసారా రెండుసారా, ఆయన మేలు చేయక మానాడంట. ఇక్కడ ఉంది కదా ఒక అధ్యాయంలో
ఉన్నది కదా, మనము యోబు గ్రంథంలో చూసినాం కదా. ఆయన అనేకముగా ఎక్కువగా, మెనీ టైమ్స్ ఎక్కువగా అనేకముగా చేస్తాడని ఉంది. ఎప్పుడు ఆయన మేలు చేయక మానడు. ఆయన మేలు చేయక మానడు అంటాడు. కానీ ఒక్కటే ఒక పాయింట్ నువ్వు ఇలా మిస్ చేసేస్తున్నావు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఒక కండిషన్ పెట్టినాడ. యథార్థముగా ప్రవర్తించు వారికి కృపయు ఘనతయు కలుగజేస్తాడంట. ఎప్పుడు ఒకసారి రెండుసారియా అనేకముగా కలుగజేస్తాడు. ఆయన చేయక మానడంట. ఎట్లా ఉంటాడంట? కేడమై ఉంటాడంట. ఒకటి నువ్వు ఎట్లా ఉండాలంటే నీతిగా, ధర్మంగా, న్యాయంగా. ఇంకొక దగ్గర చూసినాం కదా ఇర్మియా గ్రంథంలో, నిరీక్షణ కలిగి ఉండాలా. సమాధానకరముగా ఆయన ఇస్తాడంట. ఇంకా అది మనకి హానికరమైనది కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నిరీక్షణ కలిగి యథార్థముగా ఉన్న వారికి కృపయు ఘనతయు దేవుడు ఇస్తాడు. కానీ మనము అది ఒక్కటి పాటించాలా, యథార్థముగా ధర్మముగా దేవుడు ఉంచాలి పట్ల ఉండాల మనం. యోహాను సువార్త 14 అధ్యాయము 29 వచనం. యోహాను సువార్త 14 అధ్యాయము 29 వచనం. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఏంది? ఇక్కడ ముందే ఆల్రెడీ పౌలు కూడా నమ్మిండు కదా. పౌలు కూడా ముందే నమ్మిండు. నాకు శ్రమ వచ్చినా గానీ నేను ఇరుకబడలేదు, నాకు అపాయం ఉన్నా గానీ నాకు ఏదైనా ఉపాయం ఉంటది అని ఇక్కడ కూడా యోహాను సువార్తలో అదే అంటాడు. నాకు ముందే దేవుని పట్ల నువ్వు నమ్మాల. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. దేవుడు హింట్ ఇస్తాడు. సంభవింపక ముందే దేవుడు మనకి ముందే చెప్తాడు, నీ లైఫ్ లో నేను తప్పకుండా జరిగిస్తా. ఎప్పుడు ఆయన పట్ల నువ్వు నమ్మకంగా యథార్థముగా ఉండినప్పుడు. అదే అధ్యాయంలో, అదే యోహాను సువార్తలో ఇంకొక దగ్గర కూడా అదే మాట అంటాడు. యోహాను 13 అధ్యాయము 19 వచనము. యోహాను 13 అధ్యాయము 19 వచనము. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపే మీతో చెప్పుచున్నాను. ఈడ కూడా అదే అంటాడు కదా, జరగక ముందే నీకు సందేశం ఇస్తున్నా కదా, అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నానని ఇక్కడ యోహాను సువార్త 14 అధ్యాయం 29 వచనంలో చెప్తాడు. మళ్ళా సేమ్ యోహాను సువార్తలో మళ్ళీ ఏమంటాడు? అది జరగక మునిపే మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏదో అపాయమున్నా ఉపాయమున్నా, మనకి మంచి అయినా చెడ్డైనా ముందే దేవుడు మనకి అది ముందే ఆ సైన్స్ ఇస్తూ ఉంటాడు, ఆ హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఇది జరగబోతుంది, ఈ సంభవన జరగబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. మన మంచి అయినా చెడైనా దేవుడు ముందే చూపిస్తుంటది. అది మనము గమనించాలంట. అది మనము గమనించగల శక్తి మనలో ఉండాలంట. అది మనము గమనించగల శక్తి మనలో ఉండాల. ఏది ఉన్నా గానీ దేవుడు మనకి నెరవేరుస్తారు, దేవుడు మన పట్ల పోరాడతాడు అనే ఒక నమ్మకము మనలో ఉండాల. అదే ఒక నమ్మకం మనలో ఉండాల. ఎట్లా ఉండాలా? యథార్థముగా, పేషెన్స్ తోని నిరీక్షణ కలిగి ఉండాల. నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీకు మంచిదే ఇస్తాడు. మంచిదే. ఆయన మన ఆలోచన కంటే ఆయన ఆలోచనది గొప్పది అంటున్నాడు కదా. ఆయన ఆలోచన పట్టి ఎక్కువగా ఇస్తాడంట. ఇంకేమంటాడంటే, ఈ వాక్యం ఎప్పుడు నేను చేస్తూనే ఉంటా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని అంటాడు ఒక దగ్గర. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. మనము ఏదంటే మనము ఒకటి పాటించాల. మీరు ఊరికనే ఉండుము ప్రజలతో చెప్పాను. దేవుడు నీ పట్ల పోరాడుతాను. మనము ఉట్టిగా సైలెంట్ గా ఉండాల. మనము బాధిస్తూనే పోవద్దు. శత్రువులు మనతో బాధిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని మనతోని బాధిస్తూనే ఉంటారు. వాళ్ళ మైండ్ మనం చేంజ్ చేయలేము.
వాళ్ళ మైండ్ మనం చేంజ్ చేయలేము. మనము మన దేవుడైన యెహోవానే మన పట్ల యుద్ధం ఆడతానన్నాడు. సో మనము నమ్మకంతోని మనము సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలి. నువ్వు మనసులో నమ్మాల, దేవుడైన యెహోవానే నా పట్ల యుద్ధము, నా దేవుడైన యెహోవానే నా పట్ల యుద్ధం ఆడతానన్నాడు. నా ఆలోచనలు వేస్ట్, అయిన ఆలోచనలు అత్యధికముగా గొప్పది, చాలా గొప్పది. నేను నిరీక్షణ కలిగి నీతిగా, న్యాయంగా, యథార్థముగా నేను వెయిట్ చేస్తా. ఎట్లా వెయిట్ చేస్తా? సైలెంట్ గా వెయిట్ చేస్తా. దేవుని పట్ల నమ్మకం ఉంచుతా. ఒకటొకటి చేస్తా. నేను ప్రార్థన చేస్తా. నా ప్రార్థనలో దేవుడు ఏం చేస్తాడంట? నీ పట్ల నువ్వు గమ్మునున్నా కానీ నీ పట్ల ఆయన పోరాడతాడంట. యెహోవా నీ పట్ల, నీ పక్షమున ఉండి, నీ పక్షమున ఉంది ఆయన పోరాడతాడంట. ఎప్పుడంట? నువ్వు నమ్మకం కలిగి ఉంటేనే పోరాడతాడు. ఎప్పుడంట? నువ్వు నమ్మకం కలిగి, నిరీక్షణ కలిగి, నీతిగా, న్యాయంగా ఉన్నప్పుడు పోరాడతాడంట కదా. కీర్తన 110 1వ అధ్యాయం 1వ వచనం. 110వ అధ్యాయము 1వ వచనము. కీర్తన 110వ అధ్యాయము 1వ వచనము. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యు వరకు నా కుడి పక్షమున కూర్చుండుము. ఏమంటాడు? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యు వరకు, నీ పాదములకు పీఠముగా చెయ్యు వరకు నా కుడి పక్షమున కూర్చుండుము. పైన ఏమంటుండు ఒక దగ్గర? నేను నీ పట్ల యుద్ధం చేస్తా, నీ పక్షం ఉండి యుద్ధం చేస్తా. నువ్వు నా పట్ల నువ్వు ఒకటి నమ్ము. మీరు ఊరికనే ఉండుమా అని చెప్తాడు కదా. ఇక్కడ కూడా అదే చెప్తాడు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యును, నా కుడి పక్షమున కూర్చుండుము అని అంటాడు దేవుడే. నీ శత్రువులని, అదే యోసేపు జీవితంలో కూడా అట్లనే అయింది కదా. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు శత్రువులు, కానీ ఆయన ఏమన్నాడు? ఆయన దేవుని పట్ల నమ్మకం ఉంచండి. యోసేపు, యోబు కూడా దేవుని పట్ల నమ్మకం ఉంచిండు. దావీదు కూడా దేవుని పట్లనే నమ్మకం ఉంచిండు. గొలియాత్ అంతే దాన్ని ఆయన ఎదిరించిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా నమ్మలేదు. యోసేపును కూడా తీసి పడేసిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా నమ్మలేదు ఈయన అంత గొప్ప స్థాయికి ఎదుగుతాడని. అంత గొప్ప స్థాయికి యోసేపు ఎదుగుతాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మలేదు. ఒక దేవుడు వచ్చి చెప్తాడు కదా, నేను హెచ్చిస్తాను, ఒక రోజు నేను హెచ్చిస్తాను. అది యోసేపు నమ్మిండు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మలేదు. దేవుడే కళలో వచ్చి మాట్లాడతారు కదా, నేను ఒక రోజు నేను హెచ్చిస్తాను అని అంటాడు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు నమ్మలేదు. దావీదు విషయంలో కూడా అదే అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు నమ్మలేదు. అట్లా నేను గొలియాత్తో ఫైట్ చేస్తాను ఆయన కూడా ఇది లేకుండే. కానీ ఆయన పక్కన ఎవరు ఉన్నారంట? యోసేపు పక్కన, యోబు పక్కన, దావీదు పక్కన ఎవరు ఉన్నారంట? దేవుడు ఉన్నాడంట. ఇక్కడ కూడా అదే అంటున్నాను కదా, నేను నీ శత్రువులను. అక్కడ వీళ్ళందరి దాంట్లో శత్రువులు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉండే కదా. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని కింద పడేయాలని చూసిండ్రు. కానీ అంటుండు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యు వరకు నా కుడి పక్షమున కూర్చుండుము అని అంటున్నా. అంతే, నా కుడి పక్షమున కూర్చుండుము అని అంటున్నా. అంతే. నువ్వు ఒకటే ఒకటి పని చేయాలా, సైలెంట్ గా ఉండాలా. దేవుడు నా పట్ల పోరాడుతున్నాడు, నా పక్షమును ఉండి యుద్ధం చేస్తాడు, నా పక్షమును ఉండి యుద్ధం చేస్తాడు. నా శత్రువుల పాదములు నాకు నీ శత్రువులను నీ పాదం కింద పీఠముగా చెయ్యి వరకు నువ్వు దేవుని పక్కకి ఉండాలని అంటుండు. ఇంకొకటి మనము నేర్చుకున్నాం. ఒకటి సామెతలో చెప్తాడు కదా, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అని చెప్తాడు కదా. సామెతలు గ్రంథంలో చెప్తాడు కదా, 16వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈరోజు చూసినాం. నీ పనులు భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని అంటాడు. యోబు కూడా ఆయన భారం ఎవరి మీద ఉంచిండు? దేవుని పట్ల ఉంచిండు. యోసేపు కూడా ఆయన దేవుని పట్లనే ఉంచిండు. దావీదు కూడా దేవుని పట్లనే ఉంచిండు. అప్పుడు ఇవన్నీ నెరవేర్చింది. శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ ఎక్కడొచ్చిందంట? పాదములకు పీఠంగా చేయును. గొలియాతు కూడా అట్లనే అయిపోయిండు కదా, పాదములు పీఠంగా చేసిండు కదా దేవుడు. నీ పాదములకు పీఠముగా చెయ్యును, నా కుడి పక్షమున కూర్చుండుము. నువ్వు ఇది నమ్మాల. దేవుడు చేస్తాడు, దేవుడు తప్పకుండా చేస్తాడు.
మనము దేవునికి ప్రీతికరంగా ప్రేమగా ఉండాలా. ఆయన సంకల్పము మన మీద ఏదైతే ఉన్నదో ఆయనది సమస్తము కూడా సమకూర్చి మనకిస్తాడంట. సమకూర్చి సమృద్ధిగా సమృద్ధిగా మనం చూసినాం కదా, యోబుకి అధికముగా ఇస్తాడంట. అనేకముగా దేవుడు ఇస్తాడని యోబుతోని కూడా అన్నాడు. అదే విషయం ఆయన చెప్తుంటాడు. రోమన్స్ 8వ అధ్యాయము 28వ వచనము. 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించువానని ఎరుగుదుము. ఏంది? సమస్తమును పైన ఏమంటుండు? దేవుణ్ణి ప్రేమించు వారికి ఏమంటుండు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్టుకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. సమస్తము మనకు జరుగుతుందని మనం నమ్మాలా. నాకు ముందే మనకి హింట్స్ ఇస్తుంటానంట, అది కూడా మనం నమ్మాలా. పేషెన్స్ గా మనము వెయిట్ చేయాలంట. ఎట్లా వెయిట్ చేయాలా? పేషెన్స్ గా వెయిట్ చేయాలా. మీ పనుల భారం ఎవరి మీద మోపాలంట? దేవుని మీద మోపాలా. నీ పనుల భారము ఎవరి మీద మోపాలా? దేవుని మీద మోపాలా. యథార్థముగా మనము జీవించాలంట. ఎట్లా జీవించాలా? యథార్థముగా మనం జీవించాలంట. అప్పుడు మనకి ఏమొస్తుందంట? కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడంట. ఏం అనుగ్రహిస్తాడంట? కృపయు ఘనతయు మనకు అనుగ్రహిస్తాడంట. మనకు కేడమై దేవుడు ఉంటాడంట. ఎట్లుంటాడంట? కేడమై. అట్లా ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడంట. కొంచెం ఇస్తాడా? కాదు. దేవుడు మనము ఊహించని దానికంటే, ఆలోచించిన దానికంటే, అడుగు వాటికంటే మనకి ఎక్కువగా ఇస్తాడంట. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఊహించిన దానికంటే అత్యధికముగా మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన ఆలోచన కంటే, మన త్రోవల కంటే దేవుడు ఆలోచన అంత గొప్పదంట. మనము నిరీక్షణ కలిగి సమాధానంగా మనం ఎదురు చూస్తే హానికరము కలిగినది కాదు, మనకి మేలు చేసిందే దేవుడు మన పట్ల నెరవేర్చడంట. దేవుడు మన పట్ల నెరవేర్చడంట. అదే కూడా యెహోషువ కూడా అదే. యెహోషువ కూడా దేవుడు ధైర్యం ఇచ్చింది కదా. యెహోషువను ముందు ఉండి నువ్వు ముందు అడుగువే, నేను నీకు తోడే ఉంటా, నేను నీకు తోడే ఉంటానంటాడు. యోబు కూడా నమ్మకం కలిగింది. ఎవరికి? దేవుని పట్ల నమ్మకం కలిగింది కాబట్టి ఆయన 2 అంతలుగా ఎక్కువ జీవించిండు. యోసేపు కూడా ఆయనని అందరి పట్ల కంటే ఆయనని ఎక్కువగా నిలబెట్టిండు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ. దావీదు కూడా అంతే కదా. అంతమందిని డిఫీట్ చేయలేదు గోలియాత్. అంతమంది ఎవ్వరు కూడా డిఫీట్ చేయలేకపోయింది. కానీ దావీదు అంత పశువుల కాపరై ఉండి, అంత దీన స్థితిలో ఉండి కూడా ఆ చిన్నవాడిని దేవుడు ఆశీర్వదించిండు. ఓపిక కలిగి ఉండే, నిరీక్షణ కలిగి ఉండే, అందుకే దేవుడు ఆయనని దీవించిండు. యోబును కూడా అట్లనే చేసిండు, యోసేపును కూడా అట్లనే చేసిండు. మళ్ళీ యెహోషువతో కూడా అదే అంటాడు కదా. యెహోషువ 8వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ 8వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఎట్లుండాలంట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుండా జడియకుము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎవరు తోడుగా ఉంటారంట? దేవుడైన యెహోవా తోడుగా ఉంటారంట. గోలియాత్ని డిఫీట్ చేసేటప్పుడు కూడా దావీదుకి ఎవరు ఉండే? వాళ్ళ అన్నదమ్ములు ఉండేనా? ఎవరైనా ఉండేనా? ఎవ్వరు కూడా లేకుండే. యోబు పక్కన ఎవరైనా ఉండేనా? ఎవ్వరు కూడా లేకపోయిండే ఉండే. యోసేపు పక్కన ఎవరైనా ఉండేనా? ఎవ్వరు కూడా లేకుండే. కానీ ఒక్కరు మాత్రం ఉన్నారు. ఎవరంటే దేవుడైన యెహోవా. వాళ్ళు ఒకటి నమ్మిండ్రు. ఎవరు తోడుగా ఉన్నారు వాళ్ళకి? దేవుడైన యెహోవాకు తోడుగా ఉన్నారని వాళ్ళు నమ్మిండు. ఎట్లా? ధైర్యంగా నమ్మిండు, సంకల్పంతో నుండి. కానీ 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో నెరవేరిందా? కాదు. వాళ్ళు నిరీక్షణ కలిగి వెయిట్ చేసిండు.
వాళ్ళ లైఫ్ లో ఏమైనా తప్పు చేసిండ్రా? కాదు. వాళ్ళు ఏ జీవితము వాళ్ళకి ఉండే యథార్థ జీవితం, యథార్థముగా నీతిగా న్యాయంగా వాళ్ళు ఆ చిన్నగున్నప్పటి నుంచి నా జీవితం ఇట్లా మారుతుందని వాళ్ళకి లేదు. ఆ పశువులతోని ఆయన పోరాడే జ్ఞానం ఆయనకి ఇచ్చిండు. యోబు కూడా అదే కదా, ఎంత ఉన్నా గానీ ఆయన సాఫ్ట్ నేచర్ తో ఉండే. యోసేపు కూడా అంతే, సాఫ్ట్ నేచర్ తో ఉండే. ఏదో ఒక రోజు దేవుడే మంచి చేస్తాడని నమ్మిండు. ఏదో ఒక రోజు దేవుడే నా పక్షంలో ఉండి నాకు యుద్ధం గెలిపిస్తాడని నమ్మిండు. నీ శత్రువులని ఎక్కడ ఉంచుతానన్నాడు? నీ శత్రువులని నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నీ పక్షమున నా కుడి పక్షమున కూర్చుండుకు, నేను నీ పట్ల యుద్ధము ఆడతానన్నాడు. ఈ రోజు కూడా నువ్వు అదే నమ్మాల. దేవుడు నా పట్ల యుద్ధం ఆడతానన్నాడు. నేను తప్పకుండా నిరీక్షణ కలిగి యథార్థంగా ఉంటా. నేను నా భారం అంతా అన్నాడు కదా, నా పనుల భారము, నీ పనుల భారము నాకు అప్పగించి యెహోవా మీద అప్పగించుము, అది సఫలమగున అంటాడు. మనం ఈ రోజు నుంచి మన మొత్తం భారము దేవుని మీద మోపాలంట, అది సఫలమవుతుందంట. నిరీక్షణ కలిగి మనము ఏదైతే ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది మనం ఎగ్జాంపుల్స్ చూస్తాము మనం బైబిల్లో, అంతమంది యథార్థముగా నిరీక్షణ కలిగి పేషెన్స్ తో ఉండే కదా. ఆ పేషెన్స్ మనల్ని దయచేయాల. ఆ పేషెన్స్ నిరీక్షణ కలిగి దేవుడు ఇస్తాడు. నేను ఎవ్వరి మీద భారమేను, దేవుని మీదనే భారం వేస్తా. ఏదో ఒక రోజు దేవుడే నన్ను రక్షిస్తాడు. దేవుడే ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేస్తాడని నువ్వు నమ్మాలా. ఒక్కసారి కాదు, చిన్న చిన్న దానికంటే ఎక్కువగా, మనం ఊహించని దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడని మనం నమ్మాల. నిరీక్షణ కలిగి ఉండాల. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రభా, నీకే వందనాలు రాజా. వాక్యం ద్వారా యేసు ప్రభాను అనేకముగా మనము అత్యధికముగా దీవిస్తానన్నావు రాజా. యేసు ప్రభా, మేము మీ మీద నమ్మకం ఉంచాలి యేసు ప్రభా. ఆ నమ్మకం మాలో దయచేయండి యేసు ప్రభా. ఎవరి మీద మేము భారం వేయొద్దు యేసు ప్రభా. దేవుడా, నీ మీద భారం వేయాల, నీ పట్లను మేము నమ్మకం ఉంచాలి యేసు ప్రభా. ముందుండి మమ్మల్ని నడిపిస్తానన్నావు. శత్రువులను మీ కూడా యేసు ప్రభా, యేసు ప్రభా మా పాద పీఠం దగ్గర నువ్వు ఉంచుతానన్నావు యేసు ప్రభా. మాకు కేడమై ఉంటానన్నావు, మాకు బలమై ఉంటానన్నావు యేసు ప్రభా. మేము యథార్థముగా యేసు ప్రభా మేము జీవించాలి యేసు ప్రభా. యేసు ప్రభా, ధైర్యముగా యేసు ప్రభా, నీతిగా మేము జీవించాలి, న్యాయంగా మేము జీవించాలి యేసు ప్రభా. యేసు ప్రభా, నీ సందేశాన్ని యేసు ప్రభా మేము నిరీక్షణ కలిగి యేసు ప్రభా మేము అనుసరించాలి యేసు ప్రభా. శ్రమలు వచ్చినా మేము ఇరుకబడిన యేసు ప్రభా, దేవుడా యేసు ప్రభా, నువ్వు విడిపిస్తావని ఒక నమ్మకంతో మేము ఆ శ్రమల్ని ఎదుర్కొనే జ్ఞానం మాలో దయచేయండి యేసు ప్రభా. మా తలంపులను తీసివేయండి యేసు ప్రభా. నీ తలంపులు మాలో పెట్టుమని ప్రభైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. శాంతమ్మ సిస్టర్ కోసం ప్రార్థిస్తాను. కేవీపీఎం గ్రూప్ వాళ్ళు సేవకులు అందరూ క్షేమంగా ఉండాలి, వాక్యం విస్తరించాలి, అందరూ కూడా అటెండ్ అవ్వాలి ఆన్లైన్ ప్రేయర్ లో. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా దేవుడు కొట్టి పారేయాలి. శాంతమ్మ సిస్టర్ ప్రార్థించండి. మీరు ఈ సమస్య కోసం మీరు ప్రార్థించండి. శాంతమ్మ సిస్టర్ ఒకసారి అంశం చెప్పరా? కేవీపీఎం గ్రూప్ లో ఉన్న సేవకులందరినీ దేవుడు దీవించి ఆశ్రయించాలి. ఎక్కడైతే మనం బయటకు వెళ్ళి సేవ చేస్తారో వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి, దేవుడికి సహాయం చేయాలి, ఆత్మ నడిపింపు దయచేయాలి, ఇంకా అనేకులు దేవుని రక్షణ పొందాలి. దానికోసం ప్రార్థించండి. స్తోత్రం 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి మంతుడా, గొప్ప తండ్రి, నీకే వందనాలు యేసయ్యా. ఇంత సమయం ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మీ సన్నిధిని ప్రభా మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యం చెప్పిన బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. కేబీపీఎంలో ప్రభా గ్రూప్ లో పనిచేస్తున్న ప్రభా, సేవ చేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్స్ అందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. దయగల తండ్రి నీకే వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం ముందు ఆసనుడై ఉన్న దేవానికే వందనాలు నాయన.
మహాపరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయా సేవకు వెళ్ళిన బిడ్డలందరినీ ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ సైతాన్ మంత్రాలు కూలాల ప్రభా. అయా తండ్రి సైతాన్ బలం మీద అధికారం మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా. నీకే వందనాలైనా అయా ప్రభ బలమైన సేవ జరిగించుటకు ప్రభా అగ్ని అభిషేకం ఆత్మ అభిషేకం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్యా. తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు. సిస్టర్ బ్రదర్స్ అందరినీ ముట్టండి, సేవలో బలంగా వాడుకోండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి, దీవించండి ప్రభా. ఆయా కుటుంబాల్లో ఉన్న ప్రభా ఇరుకులు ఇబ్బందులు తండ్రి సమస్యలన్నీ కొట్టివేయండి, సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. కేబిపిఎం గ్రూప్ ను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. అయా దేశమంతా స్వార్థ పోవాలా ప్రభా. అయా కేబిపిఎం గ్రూప్ అంతా ప్రభా విస్తరించాలా ప్రభా. పరిశుద్ధుడా తండ్రి ఈ బలమైన ఆత్మ చేత నింపండి. యేసయ్యా నీకే వందనాలైనా. గొప్ప దేవ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి బ్రదర్ సిస్టర్స్ అందరిని కూడా ప్రభా నీ సేవలో బలంగా వాడుకోమని, అద్భుతాలు జరిగించమని యేసయ్య మిమ్మల్ని నీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆశీర్వాదం. యేసు ప్రభు కృప పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.